హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ న్యూస్ ఎపిసోడ్ నెంబర్ 17-18. ఈరోజు డేట్ 20 ఏప్రిల్ 2026. ఫ్రెండ్స్, ఇక ఈరోజు మనకి చాలా ఇంట్రెస్టింగ్ అండ్ బ్రేకింగ్ న్యూస్ ఉన్నాయి. ముందైతే రెండు మంచి డీల్స్ ఉన్నాయి. వీటిని అర్జెంట్గా లూట్ చేసుకోండి. ఎక్స్పైర్ అయిపోతే మళ్ళీ కింద కామెంట్లో వేసుకుంటారు కాబట్టి. ఫస్ట్ మీకు పానాసోనిక్ 1.5 టన్ 3 స్టార్ రెగ్యులర్గా మీకు 36,000 దాకా ఉంటుంది. అరౌండ్ 27,900కి వస్తుంది. నన్ను అడిగితే బెస్ట్ డీలు. అండ్ దీనికంటే బెస్ట్ ఏంటంటే హెయిర్కి సంబంధించిన 1.5 టన్ 5 స్టార్ వేసి రెగ్యులర్గా మీకు 46,000-47,000 దాకా ఉండేది 35,000కి వస్తుంది. అని అడిగితే ఇది బెస్ట్ డీలు. మీకు ఎల్జీ కానీ, డైకిన్ కానీ, శాంసంగ్ కానీ ఇవన్నీ కూడా 42-43కి వెళ్ళిపోయినాయి. ఇది ఒక్కటి ప్రజెంట్గా మీకు 35,000కి వస్తుంది. అది కూడా మంచి ట్రస్టెడ్ బ్రాండ్ నుంచి ఒక లుక్ అయితే వేసుకోండి. ది బెస్ట్ డీల్ ఇది. అలాగే హ్యావెల్స్ బ్రాండ్కి సంబంధించిన క్రిస్టా అండర్ లైట్ బెడ్రూమ్ ఫ్యాన్. జనరల్గా ఇది బెడ్రూమ్స్లో, హాల్స్లో పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది, స్టైల్గా ఉంటుంది. అండ్ బిఎల్డిసి సూపర్ ప్రీమియం ఫ్యాన్ అది రెగ్యులర్గా 12-13,000 దాకా ఉండేది. 5,000 రూపాయల కూపన్, 1,000 రూపాయల కార్డ్ ఆఫర్తో అరౌండ్ 7,000కి వస్తుంది. నన్ను అడిగితే ఇది అర్జెంట్గా లూట్ చేసుకోండి. ఇంట్లో 2 బెడ్రూమ్స్ ఉంటే 2 బెడ్రూమ్స్కి రీప్లేస్ చేసుకోండి. చాలా స్టైల్గా ఉంటుంది. ట్రస్ట్ మీ అండ్ గో హెడ్. మంచి డీల్లో ఉంది, చెక్ చేసుకోండి. ఫస్ట్ మీకు వన్ ప్లస్ నుంచి వన్ ప్లస్ వాళ్ళు వన్ ప్లస్ నాట్ CE6 అలాగే నాట్ CE6 లైట్ ఈ 2 ఫోన్స్ని తీసుకురాబోతున్నారు వెరీ సూన్. అండ్ ఇవి 2 మంచి ప్రైజింగ్లోనే పెట్టవచ్చు. ఎందుకంటే రీసెంట్గా ప్రైస్ పెరుగుతున్న కొద్దీ మనకి వన్ ప్లస్ వాళ్ళు నాట్ 6 ప్రైస్ మాత్రం చాలా రీజనబుల్గా పెట్టారనేది నా పాయింట్. సో ఇప్పుడు ఈ 2 కూడా మంచి ప్రైజెస్లో పెడితే చాలా బాగుంటుంది అనేది నేను అనుకుంటున్నాను. నాట్ CE6 మీకు స్నాప్డ్రాగన్ 7s Gen 4 ప్రాసెసర్, 144Hz రిఫ్రెష్ రేట్తో AMOLED ప్యానల్, అలాగే మీకు 50 మెగాపిక్సెల్ బ్యాక్ సైడ్, అలాగే 32 మెగాపిక్సెల్ 16 మెగా ఫ్రంట్ సైడ్తో అరౌండ్ 8,000 mAh బ్యాటరీ, 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్తో ఈ ఫోన్ రాబోతుంది. నన్ను అడిగితే ఇది అరౌండ్ 22,000-25,000 రూపాయల బడ్జెట్లో పెడతారని నేనైతే అనుకుంటున్నాను. అండ్ CE6 లైట్ డైమండ్స్ 7,400 ప్రాసెసర్తో రాబోతుందంట. ఇది అండర్ 20,000 రూపీస్లో పెట్టే అవకాశం ఉండొచ్చు. సో మంచి ప్రైజింగ్లో పెడితే మాత్రం ఈ 2 సక్సెస్ అయ్యే అవకాశం ఉంది, పర్టికులర్గా నాట్ 6ని రీసెంట్గా లాంచ్ దృష్టిలో పెట్టుకుంటే. నెక్స్ట్ మీకు మోటరోలా నెక్స్ట్ మంత్లో రాబోతున్న ఫోన్స్ కొన్ని ఉన్నాయి. మోటరోలా Edge 70 Pro ఉంది, అలాగే వివో X300 FE ఉంది, అలాగే X300 అల్ట్రా ఉంది, రెడ్మీ A7 సిరీస్ ఉంది. ఇవన్నీ వెరీ సూన్ రాబోతున్నాయి. అండ్ వీటికి సంబంధించిన కొన్ని కన్ఫర్మేషన్స్ కూడా కనిపిస్తున్నాయి. నెక్స్ట్ ఇస్ ఒక వెరీ ఇంట్రెస్టింగ్ న్యూస్. యాక్చువల్గా 2027 నుంచి యూరోపియన్ యూనియన్లో లాంచ్ అయ్యే అన్ని ఫోన్ల బ్రాండ్లు, అలాగే ల్యాప్టాప్ బ్రాండ్లు అక్కడ సచ్చినట్టు రీప్లేసబుల్ బ్యాటరీస్ ఉన్న ఫోన్లు అలాగే ల్యాప్టాప్లు లాంచ్ చేయాలి. అంటే యూజర్ ఫ్రెండ్లీగా ఉండాలి, బ్యాటరీ యూజర్స్ ఈజీగా రీప్లేస్ చేసుకునేలాగా ఉండాలని చెప్పి ఒక కొత్త రూల్ తీసుకొచ్చింది. దీనివల్ల ఒక ప్లస్ పాయింట్ ఉంది, ఒక మైనస్ పాయింట్ ఉంది. ముందు ప్లస్ పాయింట్ ఏంటంటే అది యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది, బ్యాటరీ ఈజీగా రీప్లేస్ చేసుకోవచ్చు. మనం ఇంతకుముందు నోకియా ఫోన్స్ వాడుకునే వాళ్ళం. అఫీషియల్ బ్యాటరీ కాకపోయినా మార్కెట్లో మంచి బ్రాండ్, టెక్నో అప్పట్లో ఏదో బ్రాండ్లు ఉండేవి, ఆ బ్రాండ్లో బ్యాటరీలు వేసుకుంటే మంచిగా లైఫ్ బాగానే వచ్చేవి. అలా అది యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది. అది కాకుండా అఫీషియల్ సర్వీస్ సెంటర్కి వెళ్తే సీల్డ్ ప్యాక్ ఉంటే అది ఇప్పడానికో ఛార్జు, క్లోజ్ చేయడానికో ఛార్జు, బ్యాటరీ వేసినందుకో ఛార్జు, అండ్ బ్యాటరీ కాస్ట్ సపరేటు. సో దీని ఎక్స్ట్రా ఛార్జెస్ పడుతూ ఉంటాయి. దాంతో కంపేర్ చేసుకుంటే యూజర్ ఫ్రెండ్లీగా బ్యాటరీస్ రీప్లేస్ చేసుకోవడం అనేది కొంచెం తక్కువ ఖర్చుతో కూడుకున్నది, అలాగే ఈజీగా అయిపోద్ది అనమాట. దానికి ఏం టెక్నీషియన్ రిక్వైర్మెంట్ ఏమి ఉండదు. కానీ ఇక్కడ నెగిటివ్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు వచ్చే స్మార్ట్ ఫోన్లు అన్నీ వెరీ టూ స్మార్ట్. అంటే వాటర్ అనేవి చాలా లోపలికి పోకుండా స్ట్రిక్ట్గా ప్యాక్ చేసి సీల్ చేసి ఇస్తారనమాట. సో దానివల్ల సైజ్ తగ్గింది, అట్ ద సేమ్ టైం ఈజీగా ఉంటుంది చేతిలో పట్టుకున్నప్పుడు. బల్క్గా ఏమి ఉండదు, బ్యాటరీ ఏదో లోపల ఉన్నట్టు లేకుండా సింపుల్గా ప్యాక్ చేసి ఉంటుంది. అండ్ వాటర్ అనేది లోపల పోకుండా కాపాడుతుంది. బట్ అలా రీప్లేస్ చేసుకునేలాగా ఉంటే ఏమవుద్దంటే బ్యాటరీ లోపల అంటే బాడీ లోపలికి వాటర్ పోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో దీనివల్ల ఒక మైనస్ పాయింట్, ఒక ప్లస్ పాయింట్ ఉంది. ఇలాంటి రోజులు మన ఇండియాలో వస్తే ఎలా ఉంటుంది కింద కామెంట్లో ఖచ్చితంగా రాయడం మాత్రం మర్చిపోదు. నెక్స్ట్ మీకు వన్ ప్లస్ నుంచి వన్స్ అగైన్ వన్ ప్లస్ వాళ్ళు యాక్చువల్గా ఈరోజు చైనాలో ఒక గేమింగ్ కంట్రోలర్ అని లాంచ్ చేశారు. దీని పేరు స్ట్రిక్ట్ G15 అనమాట. ఇది చూడటానికి చాలా బాగుంది అండ్ ఇంట్రెస్టింగ్. ఇది మన ఇండియాకి వస్తే మాత్రం సూపర్గా ఉంటుంది. దీంట్లో మీకు స్పెసిఫికేషన్స్ మాత్రం చాలా సాలిడ్గా ఉన్నాయి. ప్రైజింగ్ కూడా అక్కడ చాలా రీజనబుల్గా పెట్టారు. బట్ మన ఇండియాలో ఎంత పెడతారు అనేది గ్యారంటీ లేదు. ఒకవేళ వస్తే యాక్చువల్గా ఈ సంవత్సరం నుంచి వన్ ప్లస్ వాళ్ళు గేమింగ్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. గేమింగ్ ఓరియంటెడ్ ఫోన్స్ తీసుకురాబోతున్నారు. అలాగే గేమింగ్ సంబంధించిన కంట్రోలర్ కూడా లాంచ్ చేశారు. సో దీంట్లో మీకు 6.78 ఇంచెస్ 1.5K రెజల్యూషన్తో 144 రిఫ్రెష్ రేట్తో మీకు OLED ప్యానల్, అలాగే డైమండ్స్ 9,500 ప్రాసెసర్, బ్యాక్ సైడ్ 50+8, ఫ్రంట్ సైడ్ 16 మెగాపిక్సెల్, 8,500 mAh బ్యాటరీ, అలాగే 100 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, సపరేట్గా గేమింగ్ కంట్రోల్స్, గేమింగ్ డిజైన్. అది ఒక పర్ఫెక్ట్ ఒక ప్రాపర్ గేమింగ్ కంట్రోలర్ అనమాట. చూడడానికి చాలా బాగుంది. ఇది మన ఇండియాకి వస్తే మాత్రం బాగుంటుంది అనుకుంటున్నా. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ రాయండి. నెక్స్ట్ మీకు ఎయిర్టెల్ నుంచి ఎయిర్టెల్ ఒక బాంబ్ బెల్సింది రాత్రి. ఎయిర్టెల్ వాళ్ళు 2 రీఛార్జ్ ప్లాన్లు తీసేశారు, 799 అలాగే 859. దాని ప్లేస్లో 899 తీసుకొచ్చారు. సో మనకి
డేట్స్ అంటే రోజులేం పెరగకుండా పర్ డే డేటా ఏం పెరగకుండా రేట్ పెరిగిందనమాట. నియర్లీ ₹100 ప్రైస్ పెరిగింది. అండ్ దీని మీద నేను ఆల్రెడీ సెపరేట్‌గా ఒక రీల్ కూడా చేశాను. ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చి మీకు యాపిల్ నుంచి యాపిల్ వాళ్ళు నెక్స్ట్ ఇయర్ ఇప్పుడు మనకి తీసుకురాబోతున్నారు కదా జూన్‌లో ఏదో WWDC 2026 దీంట్లో ముందుగానే ఒక ట్రైలర్ రాబోతుంది. ఈ ట్రైలర్ ఏంటంటే సిరి ఇక మీద కంప్లీట్‌గా ఏఐ కాబోతుందంట. ఏఐ సిరిని మనం చూడబోతున్నాం. అంటే అది ప్రాపర్‌గా ఏఐని ఇన్‌బిల్ట్‌తో రాబోతున్న ఒక సిరి ఇంటిగ్రేషన్ అనమాట. చాలా బాగుండబోతుంది అంటున్నారు. అండ్ ఇది అనౌన్స్ అయ్యే అవకాశం అయితే ఉంటుందని తెలుస్తుంది. అలాగే iOS 27లో మనకి ఇప్పుడు కొత్తగా ఒక ఫీచర్స్ కూడా రాబోతున్నాయి కొన్ని. మీకు హోమ్ స్క్రీన్ మీద లాంగ్ ప్రెస్ చేస్తే అక్కడ ఏం ఆప్షన్స్ వస్తాయి, మీకు యాడ్ విడ్జెట్ అని, కస్టమైజ్ అని చెప్పి, ఎడిట్ వాల్‌పేపర్స్ అని, అలాగే ఎడిట్ పేజెస్ అని ఒక ఆప్షన్ వస్తది కదా! అక్కడ ఇంకొక 2 ఫీచర్స్ రాబోతున్నాయి. రీడు అలాగే అండు ఈ 2 రాబోతున్నట్టు తెలుస్తుంది. నెక్స్ట్ మీకు టెక్నో నుంచి. టెక్నో వాళ్ళు ఈరోజు ఒక బడ్జెట్ స్మార్ట్ ఫోన్‌ని మిడ్ రేంజ్ ఫోన్ లాగా లాంచ్ చేశారు. అరౌండ్ 16,000 17,000 పెట్టారు. అది కూడా 4GB 128GB వేరియంట్. 6GB 128 కాదు. 4GB 128GB. ప్రెజెంట్‌గా ఉన్న చిప్ షార్టేజ్ ఇష్యూ వల్ల వీళ్ళు కూడా బడ్జెట్ ఫోన్‌ని మిడ్ రేంజ్ ఫోన్స్ లాగా లాంచ్ చేశారు. సో ఇదేంటంటే టెక్నో పాప్ ఎక్స్ 16,000 దాకా పెట్టారు. 6.78 ఇంచెస్ మళ్ళీ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే ₹16,000 బడ్జెట్‌లో. డైమెన్సిటీ 6400 ప్రాసెసర్, బ్యాక్ సైడ్ 50, ఫ్రంట్ సైడ్ 8. అలాగే మీకు 6500 mAh బ్యాటరీ, 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్. ఈ ఫీచర్స్‌తో ఇది 16,000 అంటే చాలా కష్టమే అనమాట. సో ఇవి ఈరోజు ఉన్న టెక్ న్యూస్. ఏ న్యూస్ నచ్చిందో కింద కామెంట్‌లో రాయడం మాత్రం మర్చిపోకండి.